99% మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా గవర్నమెంట్ ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ల మీదనే ఆధారపడుతుంది. కాబట్టి మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది ఆదరణ కోల్పోయింది. ఎందుకంటే సాక్షి పేపర్ అనేది ఓపెన్గా జగన్ కరపత్రిక అనేది అందరికీ తెలుసు, వాళ్ళు ఓపెన్గానే చెప్తున్నారు. ఇవాళ ఏ పేపర్ ఏ పార్టీది, ఏ పేపర్ ఏ కులానిది, ఏ ఛానల్ ఏ కులానిది, ఏ పార్టీది అనేది ఓపెన్గా ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి పత్రికలను చదివేటోళ్ళ సంఖ్య తగ్గిపోయింది, శాటిలైట్ ఛానల్ చూసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఎందుకంటే క్రెడిబిలిటీ లేదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వికీలీక్స్ అసాంజే అనేట ఆయన ఏమి ట్రైన్డ్ జర్నలిస్ట్ కాదు, ఆయనేమి మాలాగా జర్నలిజంలో పిహెచ్డీ చేసిన వ్యక్తి కాదు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్లో పనిచేసిన ఆయన కాదు. ఒక చిన్న వెబ్సైట్ పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు చిన్న దేశాలను ఎట్లా కంట్రోల్ చేస్తున్నాయి, ఈ రాజకీయ నాయకులు స్విస్ బ్యాంకులు ఎక్కడెక్కడ దాచుకున్నారని ఆయన పెడితే మొత్తం ప్రపంచంలో కొన్ని దేశాల ప్రభుత్వంలో మరి వికీలీక్స్ అసాంజే చేసింది జర్నలిజమా కాదా? అదేవిధంగా తెహల్కా తరుణ్ తేజ్పాల్ ఆయన ఒక వెబ్సైట్లో పెట్టుకొని ఒక స్టోరీ చేస్తే కేంద్ర ప్రభుత్వమే పడిపోయే పరిస్థితికి వచ్చింది. ఓకే టీవీ శ్రావ్య కంకర్ మాఫియా మీద ప్రాణాలకు తెగించి ఊపిరితిత్తులలో మొత్తం ఆ దుమ్ము తీసుకొని 3 రోజులు ఆ మాఫియాతో కొట్లాడినప్పుడు ఓకే టీవీ శ్రావ్య జర్నలిస్ట్ అని కనబడ్డది కాంగ్రెస్ వాళ్ళకి. మరి రేవంత్ రెడ్డి గారి కొడంగల్లో రేవంత్ రెడ్డి గారు కట్టుకున్న ఇల్లు ఆ రెడ్లకుంటనా దేవుడు అదేందమ్మా రెడ్లకుంట చెరువులో రెడ్డి గారి ఇల్లు అని ఒక న్యూస్ చేస్తే ఈమె మొత్తం టీఆర్ఎస్కి అమ్ముడుపోయింది, లేకపోతే బీజేపీకి అమ్ముడుపోయింది. అంటే యథార్థవాది లోక విరోధి. యథార్థం చెప్పడం పేపర్ వాళ్ళకి ఎందుకు వాళ్ళు యథార్థం చెప్పారంటే, నేను ఇప్పుడు ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రికలో పనిచేసిన అనుకో, నా యాజమాన్యమే అమ్ముడుపోతే నేను ఎంత గొప్ప స్టోరీ తెచ్చినా కూడా నాకు ఉండదు కదా. నా యాజమాన్యమే పాలకుల దగ్గర డబ్బా కొడుతూ భజన చేస్తున్నప్పుడు నా ఓనర్ ఎడిటోరియల్ రాయట్లేదు, ప్రొప్రైటోరియల్ రాస్తున్నాడు. ఇవాళ ఎడిటోరియల్స్ లేవు, ప్రొప్రైటర్ ఏం చెప్తే అది రాసే పరిస్థితి ఏర్పడింది. నేను 15 శాటిలైట్ ఛానల్స్లో పనిచేసిన. మెడికల్ మాఫియా మీద ఫస్ట్ టైం సీక్రెట్ కెమెరాలు పెట్టి 2004లో 6 మెడికల్ కాలేజీల మీద మేము పెన్ కెమెరా పెట్టి ఫస్ట్ టైం స్ట్రింగ్ ఆపరేషన్ చేసినాం. నేను ఒక శాటిలైట్ ఛానల్లో పనిచేసినప్పుడు ఆ మెడికల్ మాఫియా నా మీద అటాక్ చేస్తే 3 నెలలు అపోలో హాస్పిటల్లో పడుకున్నా. నేను అపోలో హాస్పిటల్లో పడుకున్నప్పుడు నేను చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ 6 కోట్లకి నా మేనేజ్మెంట్ అమ్ముకుంది ఆ మెడికల్ మాఫియాకి. అంటే నేను ఎంత కష్టపడి పనిచేసినా నా మేనేజ్మెంటే మెయిన్ స్ట్రీమ్ పత్రిక కానీ ఓనర్ అమ్ముడుపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాకి విలువ లేదని చెప్పి చాలామంది, ఇప్పుడు కపర ప్రసాద్ అన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చాలా రోజులు పనిచేసిండు, నేను పనిచేసిన. ఇండిపెండెంట్ జర్నలిజం పెట్టుకుంటే ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఇప్పుడు మైపాల్ యాదవ్నో ఓకే టీవీ శ్రావ్యనో కపర ప్రసాద్ అన్న టీవీ ఛానల్లోనో ఇండివిజువల్గా ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ యాడ్స్ ఇవ్వరు, మనం కూడా ఆ రిస్క్ స్వీకరించి ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నాం. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఒక మన తొలి వెలుగు రఘు కావచ్చు, క్యూ న్యూస్ మల్లన్న కావచ్చు, ఓకే టీవీ శ్రావ్య కావచ్చు, మైపాల్ యాదవ్ కావచ్చు, విఠల్ కావచ్చు, పాషం యాదగిరి కావచ్చు, పృథ్వన్న, మమ్మల్ని అందరినీ సోషల్ మీడియా యోధులు అని చెప్పి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాకు 20 మంది పేర్లు వేసి వీళ్ళ వల్లనే మేము అధికారంలోకి వచ్చినామని చెప్పారు. మరి 8 నెలల కాలంలో ఎందుకు ఓకే టీవీ శ్రావ్య నిజం మాట్లాడితే ఆమెకి పార్టీలు అంటగడుతున్నారంటే వాళ్ళ నిజాలు బయటకు పెట్టద్దు, మాకు భజన చేసి మాకు బాగా ఉదితే మీరు జర్నలిస్టులు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అసలు జర్నలిజమే ప్రమాదంలో పడ్డది. మనం ఒక యూట్యూబర్సో మనం ఒక ఆన్లైన్ జర్నలిస్టో కాదు, ఫస్ట్ మనం కాదా అనేది మనం ప్రశ్నించుకోవాలి. మనం నిజం చెప్పినంత కాలం మనం జర్నలిస్టులమే. నిజమే జర్నలిజం, అదే ఇజం, అదే జర్నలిజం. ఎవరు జర్నలిస్ట్ అని చెప్పడానికి ఒక రేవంత్ రెడ్డి, ఒక కేసీఆర్, ఒక రాజకీయ నాయకులు డెఫినేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఉన్నాయి, ఎడిటర్ గిల్డ్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి, నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. అదేవిధంగా వరల్డ్ వైడ్ బ్రిటిష్ బీబీసీ అనేది బ్రిటిష్ ప్రజల డబ్బులతో నడుస్తున్న సంస్థ. వాళ్ళకి ఈ సవాలు 50 ఏళ్ల క్రితం కూడా ఎదురైంది. ఏది జర్నలిజము, ఏది వార్తగా చూపించాలన్నప్పుడు మనము బ్రిటిష్ బీబీసీ అనేది సెల్ఫ్ అంబుడ్స్మన్ గైడ్ లైన్స్ పెట్టింది. అదేవిధంగా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ గైడ్ లైన్స్ పెట్టింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా డిజిటల్ మీడియాకి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎవరు ప్రధానమంత్రి ప్రెస్ మీట్ కవర్ చేయాలి, ఎవరు సెంట్రల్ సెక్రటరీలోకి వెళ్ళాలి, ఎవరు జర్నలిస్ట్గా గుర్తించాలని. ఎవరో గుర్తిస్తే మనం జర్నలిస్ట్ కాము. మనం వార్తని స్వేచ్ఛగా, నిర్భయంగా, అన్బయాస్గా చెప్పినంత కాలం మనం జర్నలిస్టులమే. కాబట్టి మరొకసారి ఇప్పుడు పెద్దలు చాలామంది వచ్చారు, మనం ఇది వార్త చెప్పేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, వ్యాఖ్యానం చేసేటప్పుడు, విశ్లేషణ చేసేటప్పుడు ప్రతి మనిషికి ఒక ఐడియాలజీ ఉంటుంది. ఎవరో రాసిన వార్తను నేను విశ్లేషణ చేసేటప్పుడు నా రంగు కూడా కొంత యాడ్ చేస్తాం. మన అందరం కూడా మనుషులమే, మనం రోబోట్లం కాదు. రోబోట్లే వార్తలు చదివే పరిస్థితి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ద్వారా ఛానల్స్ నడిసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రభుత్వాలు కంట్రోల్ చేయాల్సినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి,
ఓడ దాటేదాకా మల్లన్న, ఓడ దాటేదాకా బోడ మల్లన్న లాగా ఉంటుంది. కాబట్టి దయచేసి గప్పర్ ప్రసాద్ అని పృథ్వన్ మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే మనమే అందరిని పిలుద్దాం. ఇవాళ మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కలుగుతుంది. దానిలో ఎక్కువ మంది పింక్ మీడియా, నాకు తెలుసు ఛానల్కి ఎవరు డబ్బులు ఇస్తున్నారు, పింక్ మీడియా ఉంది, ఎల్లో మీడియా ఉంది, బ్లూ మీడియా ఉంది, రకరకాల మీడియాలు ఉన్నాయి. అయితే వాళ్ళు రెడ్ మీడియా ఉంది, రెడ్ మీడియా ఉంది, అన్నిటికన్నా ఎక్కువ అన్ని కలర్స్ ఉన్నాయి. నేను ఏమంటున్నా అంటే మనం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసి మెయిన్ స్ట్రీమ్ ఓనర్లే అమ్ముడు పోయినప్పుడు మన సంతృప్తి కోసమో ప్రొఫెషన్ కోసమో జర్నలిజం చెప్పుకున్నప్పుడు మరి జర్నలిజం కోర్సు చేసిన వాళ్ళే జర్నలిస్టులా, లేకపోతే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేసిన వాళ్ళే జర్నలిస్టులా? వాళ్ళు నిజం చెప్తున్నంత కాలం వాళ్ళు జర్నలిస్టులే. నిజం నిప్పు లాంటిది. కాబట్టి దీనికి ఒక సిస్టమ్, ఒక ప్రొఫెషన్కి ఒక థంబ్నెయిల్ పెట్టి షేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, డాన్సింగ్ న్యూస్ చేసేటోళ్ళు టీవీ ఛానల్స్లో పనిచేసినప్పుడు టీఆర్పీ రేటింగ్స్ కోసం. కాబట్టి మన ఇజ్జత్ మనం తీసుకోవద్దు. మన ఇజ్జత్ ఎవరు చేయడు, మనం చేసే పనుల వల్లనే మన ఇజ్జత్ కోదు. కాబట్టి ఓ రేవంత్ రెడ్డి ఏ గొట్టంగాడో ఆ గొట్టంగాడో అనకుండా మీరు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మీ రాజకీయ నాయకుల బతుకులేందో, మీ విలువలేందో మీ దగ్గర నుంచి మేము నేర్చుకోవాల్సిన పరిస్థితి లేదు. దయచేసి మీ పరిధిలో మీ పరిమితిలో ఉండండి. యూట్యూబర్స్ ఏమైనా తప్పు చేస్తే చట్ట ప్రకారం మీరు నోటీసులు ఇవ్వండి. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ 19 ఆర్టికల్ కింద మనకు కూడా ఎంత ఫ్రీడమ్ ఉందంటే రాజ్యాంగం కల్పించినంత వరకే ఫ్రీడమ్ ఉంది. వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో మనము రీసెర్చ్ చేయకుండా ప్రాపర్గా చేయకుండా పోతే కొన్నిసార్లు తప్పులు జరగచ్చు. తప్పు జరిగినప్పుడు మనం రిజైండర్ ఇచ్చే సంస్కృతి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత రంధ్రాన్వేషణ చేస్తూ ఒక పార్టీకి బయాస్గా ఉంటే ఆటోమేటిక్గా అవతల వాళ్ళు మనకి ముద్రేసే ప్రమాదం ఉంది. కాబట్టి భజన చేసేటోడు ఎవడు జర్నలిస్ట్ కాదు, నిజం చెప్పే ప్రతి ఒక్కడు జర్నలిస్టే. దానికి మనం ఒక కోడ్ ఆఫ్ కండక్ట్, ఒక నైతిక నియమావళి. ఎందుకంటే జర్నలిజానికి సామాజిక బాధ్యత ఉంది. సమాజంలో ఉన్న ప్రజలు ఇవాళ సోషల్ మీడియాను ఎందుకు ఆదరిస్తున్నారంటే నిజం తెలుసుకోవాలంటే పేపర్లన్నీ కూడా కులపత్రికలు, గులపత్రికలు, విషపత్రికలు అయినాయని సీసీ గారే చెప్పారు. టీవీ ఛానల్స్ అన్ని షేకింగ్ న్యూస్లు, బ్రేకింగ్ న్యూస్లు, డాన్సింగ్ న్యూస్లు అని ప్రజలే చెప్తున్నారు. ఇవాళ సోషల్ మీడియా మీద ఎందుకు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ పడుతున్నారంటే ఇవాళ మొబైల్ ఫోన్లో డెమోక్రసీలో మీడియా అనేది ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ అయిపోయినప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అనేది సోషల్ మీడియా ద్వారా ఉంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలోనే ఇప్పుడు మోడీ గారికి 30 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఒక సోషల్ మీడియా టీమ్ ఉంది. ఈ రాజకీయ నాయకులు కదిలితే ఒక కెమెరా, కారులో దిగే దగ్గర నుంచి వాళ్ళు చేసే ప్రతి దగ్గర నుంచి. నిన్నగాక మొన్న ఒక నాయకుడు ఇవాళ పొద్దున ఈనాడు పేపర్లో చూసిన ఒక నాయకుడు ఓడడానికి పోతున్నాడట. ఒక దగ్గర ఓడడానికి పోయినప్పుడు అక్కడ చెత్త లేదట. వీళ్ళే చెత్త పోపించే ఫోటో వచ్చింది, చెత్త ఊడ్చే ఫోటో వచ్చింది. ఎక్స్వైజెడ్ ఎవరైనా కావచ్చు. ఈ రాజకీయ నాయకుల బతుకులన్నీ కూడా దాదాపు ఈ కెమెరాలు లేకపోతే వాళ్ళు ఎవరు లేరు. కానీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం యూట్యూబ్ గొప్ప కనబడ్డది. అధికార పక్షం నుంచి ఆటి పోవడా, ఈటీ పోవడా, వాడు అక్కడికి ఎందుకు పోతుండే, వీడు ఇక్కడికి ఎందుకు అంటే కొండారెడ్డి పల్లె ఏమైనా పాకిస్తాన్లో ఉందా? కొడంగల్లో ఓకే టీవీస్ లాగా పోకూడదు, అక్కడ ఏమైనా నిషేధాజ్ఞలు ఉన్నాయా? మరి కేసీఆర్ ఫామ్ హౌస్కి మనం ఎందుకు పోలేదు ఇంతవరకు? మరి ఇంత గొప్పగా మాట్లాడుతున్నాం కదా. కేసీఆర్ ఫామ్ హౌస్ కూడా ఒకసారి ఇప్పుడు చీకోటి ప్రవీణ్ అనే ఫామ్ హౌస్ అయితే అందరం పోయినాం అన్ని ఛానళ్ళు. అంటే లోపలికి పోవాలి అంటే ఈ ఫామ్ హౌస్లో ఏమన్నా గలీజ్ దండాలు జరుగుతున్నాయా అంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు అందరికీ ఫామ్ హౌస్లు ఉన్నాయి కదా. మరి చీకోటి ఫామ్ హౌస్కి అన్ని కెమెరాలు పోయినాయి. ఒకసారి మీకు ధైర్యం ఉంటే అన్ని ఫామ్ హౌస్లు ఓపెన్గా పెట్టండి ఒకసారి. అంటే మీ జీవితాలు, మీరు పెట్టుకునే విగ్గుల దగ్గర నుంచి వేసుకునే డ్రెస్సులు, సినిమా యాక్టర్లు అంటే మీరు రియల్ జీవితంలో కూడా మీరు నటనే కదా. మీ నటనకు పరిమితి ఉంటుంది. కానీ నటించడము, జీవించడము స్థాయి మారిపోయి మీరే సమాజాన్ని ప్రవచనకర్తలుగా మారకండి. మీ పరిధి ఏంది, మీ పరిమితి ఏంది, మీ జీవితాలు ఏంది, మీ నైతిక నియమావళి మీ దగ్గర నుంచి మేము జర్నలిస్టులు నేర్చుకునేంత దౌర్భాగ్య పరిస్థితి లేదు. మాలో ఎవరైనా తప్పు చేస్తే మీరు కేసు పెట్టండి, లీగల్ నోటీస్ ఇవ్వండి. మీరు థంబ్నెయిల్ ఒకటి పెట్టి లోపల ఒకటి వార్త రాస్తే ఐటీ యాక్ట్ ఉంది. మీకు ఇంకా చాలా విషయాలు తెలియకపోవచ్చు. నేను 2-3 రోజుల క్రితం మాడపూసి శ్రీధర్ గారు చాలా విషయాలు చెప్పారు. సోషల్ మీడియాను కంట్రోల్ చేయడానికి ఇప్పుడు డిజిటల్ మీడియా యాక్ట్ కానీ, డేటా యాక్ట్ అనేది, ఐటీ యాక్ట్ అనేది చాలా దారుణమైన చట్టాలు పెట్టబోతున్నారు. కాబట్టి మనం విడిపోతే పడిపోతాం. ఇవాళ ఓకే టీవీ స్థాయిలో పెట్టిన ఈ మీటింగ్కి మన తొలివెల్లి రవి ఎందుకు రాలేదు, మన ఆయన ఎవరు క్యూనీస్ మల్లన్న రావాలి. ఎందుకంటే వీళ్ళందరూ సోషల్ మీడియాకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు కదా. ఇప్పుడు క్యూనీస్ నుంచే ప్రశ్న పెట్టింది. ప్రశ్నే నాగరికత, ప్రశ్నే ప్రజాస్వామ్యం అని చెప్తున్నాడు. మరి ఆయన ప్రశ్నించండు, ఎమ్మెల్సీ అయ్యండు, ఓకే. మరి ఓకే టీవీ శ్రావ్య వల్ల రేవంత్ రెడ్డికి లాభం జరగలేదా? మైపాల్ చెప్పిన స్టోరీస్ వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరగలేదా? మనచని వెలుగు చేసిన ఛానల్స్ వల్ల జరగలేదా? పాషా నాడిగిరి అన్న, మన అనేవారు ఆకునూరు మురళి, పృథ్వీ యాదవ్, తెలంగాణ నిపుణులు, మైపాల్ యాదవ్ వీళ్ళంతా సోషల్ మీడియా వారియర్స్ అని కాంగ్రెస్ సోషల్ మీడియా ఒక 20 మంది ఫోటోలు పెట్టి
వీళ్ళ వల్లనే మేము కేసీఆర్ ప్రభుత్వం పడిపోయిందని చెప్పింది. మరి కొంతమంది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రశ్నలు ప్రశ్నిస్తుంటే వీళ్ళంతా కేసీఆర్కి అమ్ముడుపోయారు. మనం నిజం చెప్తే వాళ్ళకి నచ్చదు, ఏదో ఒక పార్టీకో ఏదో ఒక కులానికో ఏదో ఒక దానికో అంటగట్టాలని చూస్తారు. మనం అమ్ముడు పోకపోతే, మనం తప్పు చేయకపోతే ఎవరినైనా మనం నిర్భయంగా ప్రశ్నించవచ్చు. మనమే ఎవరో ఇచ్చే పెయిడ్ ఆర్టిస్టుల కోసమో పెయిడ్ ఇంటర్వ్యూల కోసమో మనం ఆ పని చేస్తున్నప్పుడు, మనం ఒక పార్టీ లైన్ తీసుకున్నప్పుడు నిజాన్ని నిర్భయంగా చెప్పేటప్పుడు మనకే గొంతులు పోగపోతాయి. జనం మనం ఏదైనా తప్పు చేస్తే మన ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేస్తారు. మన యూట్యూబ్ కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మనలో ఏదన్నా లోపాలు ఉంటే మనం సవరించుకుందాం. అది ప్రభుత్వాలకి రాజకీయ నాయకులకు అవకాశం ఇస్తే అది ఖచ్చితంగా మన మీద నియంత్రణ ఉంటుంది. కాబట్టి ట్రూత్ ఈజ్ బిటర్, నిజం ఎప్పుడూ చేదే, యథార్థవాది లోక విరోధే. కాబట్టి నిజంని నిర్భయంగా చెప్పే వ్యవస్థని ప్రభుత్వాలు కల్పించాలి. ప్రజాస్వామ్యానికి కొలబద్ద ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఉండాలి, కానీ ఫ్రీడమ్ ఆఫ్ పర్స్ ఉండొద్దని నేను కోరుకుంటూ, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, నేను పొరపాటుగా ఎవరైనా మాట్లాడితే క్షమించండి. ఒక 20 సంవత్సరాలు జర్నలిజంలో ఉండి ఒక స్కాలర్గా నేను విద్యార్థి దశ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నప్పటి నుంచి కొన్ని పార్టీలతో కలిసి పనిచేసినప్పటి నుంచి ఏదో ఒక ముద్ర పడుతుంది. ముద్ర వేసే అవకాశం మనమే ఇస్తాం. మనం ప్రాపర్ రీసెర్చ్ చేయకపోవడమో లేకపోతే వచ్చే మన ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉండకపోవడమో. ఇదే శ్రీకోటి బ్రహ్మణ్య గురించి నేను ఒక ఛానల్స్లో నాకు తెలిసిన సమాచారం మాట్లాడినా. నాకు క్యాసినో అంటే ఏందో తెలియదు, దానికి గైడ్లైన్స్ తెలియదు, అది సముద్రం మీద ఆడతారా భూమి మీద ఆడతారా కూడా తెలియదు. మహా టీవీ న్యూస్లో 2-3 స్టోరీలు వచ్చినాయి. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు బేస్ చేసుకొని నేను కూడా మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది, నేను క్యాసినోవా అనేది చట్టబద్ధంగా ఉంది, లీగల్గా యాక్సెప్టెడ్, అది సముద్రంలో ఆడొచ్చు అని చెప్పి. తర్వాత నేను సారీ చెప్పాను అన్నకి. ఇప్పుడు ఒక పొరపాటు చేయడం మనమందరం మనుషులమే, కానీ పొరపాటు చేసి మరి ఉల్టా చోరు కోత్వాలకే డాంటే అనొచ్చు. అంటే మనం కూడా మనుషులమే, మనకు కూడా రక్తమాంసాలు ఉంటాయి, మనకు కూడా ఈగోస్ ఉంటాయి, మనకు కూడా ఐడియాలజీలు ఉంటాయి. కానీ వార్త చెప్పేటప్పుడు ఇవాళ జర్నలిజం వైపు సోషల్ మీడియా వైపు ప్రపంచం అంతా ఎందుకు రెస్పెక్ట్ ఇస్తుందంటే ప్రజలకి నిజం తెలుసుకునే ఏకైక అవకాశం సోషల్ మీడియా ద్వారానే ఉంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనో టీవీ ఛానల్స్లో వస్తే ఎవరు నమ్మట్లేదు. కాబట్టి మనం బాధ్యతతో ఉండాలి. తప్పు జరిగినప్పుడు మనం క్షమాపణ చెప్పాలి. వ్యక్తిగత రంధ్రాన్వేషణ చేయకూడదని కోరుకుంటూ, ముఖ్యంగా థంబ్నెయిల్స్ విషయంలో నేనే చాలా బాధపడ్డా. నేను పృథ్వన్న ఎవరికైనా ఛానల్స్కి ఇంటర్వ్యూ చేయాలంటే మాకు భయం అవుతుంది. మేము మాట్లాడింది ఒకటి ఉంటుంది, థంబ్నెయిల్స్ ఒకటి పెడుతున్నారు. వాళ్ళకి ఫోన్లు చేసి చెప్పినా కూడా మార్చుకోవట్లేదు. అన్న ఏముందన్న కొద్దిగానే కదా మసాలా, ఆ మాత్రం మసాలా లేకపోతే ఎట్లా అంటే, మనం ఏమి ఐటమ్ కాల్స్ కాదు కదా, సినిమాలో ఐటమ్ పాట ఉంటేనే మసాలా ఉంటుంది. కానీ థంబ్నెయిల్స్ కోసం మనము ఒక 2 రోజుల్లో 1 లక్ష వ్యూస్ రావచ్చు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత కాలం మనం ఎవరు ఏం చేయలేరు. మనం తప్పు చేసినప్పుడే మనం భయపడతాం, తప్పు చేయనంత వరకు ఎవరు చేయలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు యూట్యూబ్ ఛానల్స్ మీద మాట్లాడింది క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఇలా ప్రపంచం అంతా ఆన్లైన్ జర్నలిజం ఇది ఉంది. ఇలా మీకు సోషల్ మీడియా సపరేట్ టీం ఉంది, యూట్యూబ్లో మీకు థంబ్నెయిల్స్ పెట్టడానికి ఒక సపరేట్ టీం ఉంది, మీకు 4 కెమెరామ్యాన్లు ఉన్నారు, మీరు కదిలిన దగ్గర నుంచి మీరు నడిచిన దగ్గర వరకు ప్రతి దానికి అట్లనే ఉంది. కాబట్టి గతంలో కేసీఆర్ ఇట్లనే యాంటీ సోషల్ మీడియా అన్నాడు, ఆయన కొట్టుకొని పోయిండు. మరి రేవంత్ రెడ్డి గారికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. యూట్యూబ్లో కానీ మీడియాలో ఎవరైనా తప్పు చేస్తే మీరు చట్టబద్ధంగా నోటీసులు ఇవ్వండి. కానీ జనరలైజ్ చేసి మాట్లాడితే మాత్రం అది భావ ప్రకటన స్వేచ్ఛకు ఏ విధంగా అయితే వ్యక్తి స్వేచ్ఛకు రాజ్యాంగబద్ధంగా హరిస్తారో ఇవాళ పత్రికలు అన్నా పత్రికా స్వేచ్ఛ అన్నా కూడా ఒక గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, పత్రికల్లో ఉన్న వాళ్ళు, మీడియాలో ఉన్న వాళ్ళు పరస్పరం గౌరవించుకోవాలి. ఇప్పుడు మా గురించి మీరు మాట్లాడితే మేము కొంత తట్టుకోగలం, సంస్కరించుకోగలం, కానీ మీ భాగవతాలు బయట పెడితే మీరు తిరగలేరు కదా. మీ భవిష్యత్తే మా మీద ఆధారపడి ఉంది, మా భవిష్యత్తు మీ ప్రజల మీద ఆధారపడింది. కానీ ఏ రాజకీయ నాయకుడు గొప్పగా చూపించాలన్నా తప్పులు చూపించాలన్నా, కాబట్టి మీడియాతో మాట్లాడేటప్పుడు, మీడియా మీద వ్యాఖ్యానం చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీరు ప్రవచనకర్తలు అయ్యేంత గొప్పలు కాదు. కాబట్టి మేము సంస్కరించుకుంటాం. మాకు తప్పులు ఉంటే మా పెద్దలు ఉన్నారు, మాళభూష శ్రీధర్ గారు ఉన్నారు, రామచంద్రమూర్తి గారు ఉన్నారు, పాషం యాదగిరి గారు ఉన్నారు, పృథ్వన్న, ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఛానల్స్ నడిపిన వాళ్ళు. కాబట్టి దయచేసి ఈ చర్చను ఇంకా ముందుకు తీసుకుపోవాలి. అలా రేవంత్ రెడ్డి కోసమో కేసీఆర్ కోసమో ఎల్ఐ కోసమో కాదు. సోషల్ మీడియాలో వస్తున్న విపరీత ధోరణులు, షేకింగ్ న్యూస్లు, ఫేక్ థంబ్నెయిల్స్ వల్ల మనం కూడా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి, మన వృత్తి కోడ్ ఆఫ్ కండక్ట్ ని మనమే రూపొందించుకోవాలి. ఇది ప్రొఫెషన్ పక్క. చాలా మంది కొత్త యంగ్ చాలా మంది, కాబట్టి మన ప్రొఫెషన్ కి గైడ్ లైన్స్ మనం గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన ఓకే టీవీ శ్రావ్యకి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు.